హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్యాప్టిజం తీసుకొనని వాళ్ళు రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చా, తీసుకోకూడదు అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా, అలాంటి రూల్ ఎక్కడైనా ఉందా? కొంతమంది సహోదరులు అడిగిన ప్రశ్న ఇది. అక్క, హోలీ కమ్యూనియన్ ఇస్తారు కదా, రొట్టె ద్రాక్షారసం ఇస్తారు కదా, బ్యాప్టిజం తీసుకొనని వారు ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు వాటిని ముట్టుకోకూడదు, బైబిల్లో అలా రాయబడి లేదు కదా, ఎక్కడా లేదు కదా, ఎందుకు బ్యాప్టిజం లేని వారికి రొట్టె ద్రాక్షారసం ఇవ్వరు? ఈ ప్రశ్న చాలా చిన్నదే, అర్థం చేసుకోవాల్సింది మాత్రం చాలా ఎక్కువే ఉంది. చాలా ఈజీగానే ఇదేం ప్రశ్న, బ్యాప్టిజం లేని వారు తీసుకోకూడదు అని సులువుగా చెప్పేస్తారు, సులువుగా జవాబిస్తారు చాలామంది. సో క్లియర్గా పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్లీ, బ్యాప్టిజం తీసుకున్న వారికే ఇవ్వాలి అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అండ్ సెకండ్, బ్యాప్టిజం తీసుకొనని వారికి ఇవ్వకూడదు అని బైబిల్లో చెప్పబడలేదు. అలాగే యోహాను చేత కానీ, యేసువారి చేత కానీ, ఆయన శిష్యుల చేత కానీ బ్యాప్టిజం తీసుకున్న వారందరికీ కమ్యూనియన్ ఇచ్చినట్లు కూడా బైబిల్లో లేదు. అలాగివ్వమని అంటే బ్యాప్టిజం తీసుకున్న వారందరికీ కూడా ఇవ్వమని చెప్పబడలేదు. అలాగే బ్యాప్టిజం తీసుకున్న ప్రతివారు కూడా ఎలా ఉన్నా ఖచ్చితంగా కమ్యూనియన్ తీసుకోవాలి అని కూడా బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. సో ఇవి తెలియక బైబిల్కి బ్యాప్టిజానికి చాలామంది లింక్ పెడతారు. ఎస్, ఇవన్నీ కూడా నిజమే, బైబిల్లో అలా వ్రాయబడలేదు. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటేనే పరలోకం వస్తుందా అంటే కాదు, అది అవాస్తవం. అంతేకాదు, ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటేనే రక్షించబడినట్లా అంటే కూడా దాని అర్థం కూడా అది కాదు. అయితే బ్యాప్టిజం తీసుకున్న ప్రతివారు లేదా రక్షింపబడిన ప్రతివారు కూడా జాగ్రత్తగా దేవునిలో బ్రతకడానికి మాత్రం కమ్యూనియన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మాట్లాడినవి ప్రతివి కూడా వాక్యంలో నిజంగానే, వాక్యంలో స్పష్టంగా లేకపోయినా ఎందుకు కమ్యూనియన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం తెలుసుకోవాలి. నేడు సంఘాలలో కమ్యూనియన్ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారు. అలా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి అనుకున్నా లేదా సంఘంలో చేరాలన్నా బ్యాప్టిజం అనేది అవసరమని బ్యాప్టిజం తీసుకుంటున్నారు. చిన్నవారు కానీ యవ్వనస్తులు కానీ అదేదో పెద్దవాళ్ళకే అన్నట్లు, పెద్దవాళ్ళదే అన్నట్లు వారు తప్పుకుంటున్నారు, వారు ప్రక్కనుంటున్నారు. బ్యాప్టిజం ఎందుకమ్మా అంటే రొట్టె ద్రాక్షరసం కోసం, అంటే ఈ కమ్యూనియన్ కోసం అంటున్నారు. సంఘ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు నేడు. అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు కూడా ఎన్నుకోబడిన అపోస్తులుగా ఎంచబడిన వారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. బ్యాప్టిజం పొందిన ప్రతి వారికి ఇవ్వలేదు. అయితే అప్పటికి బ్యాప్టిజం పొందిన అనేకులు ఉన్నారు. యోహాను చేత, అపోస్తుల చేత, యేసువారి చేత బ్యాప్టిజం పొందిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది మాత్రం ఎన్నుకోబడిన వారికి, అపోస్తులుగా ఎంచబడిన వారికే. ఆ తర్వాత అపోస్తుల కాలం నుంచి మాత్రం ఈ రొట్టె ద్రాక్షరసం గూర్చి వివరంగా చెప్పి, జాగ్రత్తలు చెప్పి, ప్రాముఖ్యత చెప్పి దేవుని సంఘంలో అందరికీ ఇవ్వటం ప్రారంభించారు, అందరికీ ఇచ్చేవారు. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే పాపాలు పోతాయని నమ్ముచున్నారు. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే స్వస్థత కలుగుతుంది అని, సంతానం కలుగుతుంది అని, రోగాలు పోతాయని చెప్పి పిచ్చి చేష్టలు చేస్తున్నారు వీటితో. అంతేకాదు, ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే నీ పాపాలు కడగబడతాయని, ఇప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి అనుకుంటున్నారు చాలామంది. మీరే చెప్పండి, ఎన్నిసార్లు అనుకొని ఉంటారు అలాగా? హోలీ కమ్యూనియన్ నిన్ను కడిగేస్తుంది అని, నీలోని పాపాన్ని తీసేస్తుంది అని అనుకోలేదా? అలా అనుకొని మరుసటి రోజు మళ్ళీ చేసేదేంటంటే మళ్ళీ పనికిమాలిన పనులు చేస్తారు, పాపపు పనులు చేస్తారు. మళ్ళీ పాపంలోనికి జారిపోయి నీకు పాపాన్ని శుద్ధి చేస్తుందని, పాపాన్ని తీసేస్తుందని, పాపాన్ని కడిగివేస్తుందని ఎలా అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, బ్యాప్టిజం తీసుకుంటున్నారు, సంఘ సభ్యులు అవుతున్నారు, ఎప్పుడో మధ్యలో గుర్తొచ్చినప్పుడు వచ్చి తీసుకునేవారు కొంతమంది లేరా? అంటే నీకు నచ్చిన టైంలో, నీకు ఇష్టం వచ్చిన టైంలో, నీకు గుర్తుకొచ్చిన టైంలో వెళ్ళి తీసుకోవడం అనేది ఎందుకు ఉపయోగం ఆలోచించండి. అంతేకాదు, సంఘంలో ఉండి బ్యాప్టిజం పొంది పాపము చేసి వచ్చి కమ్యూనియన్ పాటిస్తారు, లేదా పాపము విడిచిపెట్టకుండా పాపంతోనే వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. ఎంతమంది అలా పాలు పొందడం లేదు? తాగేసి వచ్చి ఒకడు కనీసం స్నానం చేయకుండా వచ్చి తీసుకుంటున్నారు కొందరు. ఏదో ఫార్మాలిటీ కోసం తీసుకునేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి విషయాలు చాలా సంఘాల్లో కనిపించడం లేదా? ఇలా పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే పౌలు గారు కొరింథీ సంఘపు వారిని తిట్టాడు.
ఒకటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వారిని గట్టిగా మందలించాడు. ఎందుకంటే ఉపయోగం లేని అన్వర్తి పనులు అనేవి చేయకూడదు, రొట్టె ద్రాక్షరసం విషయంలో అని చెప్పి కొరింథీ సంఘానికి గట్టిగా బుద్ధి చెప్పాడు. బాప్టిజం అనేది దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసాన్ని ప్రారంభించేటువంటి సాక్రిమెంట్. అయితే అదొక స్టార్టింగ్ సాక్రిమెంట్ అయితే దాన్ని కొనసాగించేదే ఈ హోలీ కమ్యూనియన్. రొట్టె ద్రాక్షరసం అనేది దాన్ని కొనసాగింపు. ఈ రొట్టె ద్రాక్షరసం విషయంలో వివరాలు అన్నీ కూడా క్లియర్గా నేను తర్వాత ఇస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నారు అని. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన నల్గగొట్టబడిన శరీరం, చిందింపబడిన రక్తాన్ని సాదృశ్యంగా తీసుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ త్యాగాలని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నీవు ఉన్నావని, దేవుడు నిజమని, దేవుణ్ణి విశ్వసిస్తున్నావని జ్ఞాపకం చేసుకోవడానికే నీవు కమ్యూనియన్ పాటిస్తున్నావని అర్థం. మొట్టమొదటి విషయం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవది ఆయన చెప్పిన మార్గంలో బ్రతకడానికి, నడవడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యంలో మనకు నిన్ను నీవు పరీక్షించుకోవాలి, ఆత్మ పరిరక్షణ చేసుకోవాలి అంటారు. సో నీకు నీవు ఆత్మ పరిరక్షణ చేసుకొని ఇంతవరకు ఎలా ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, దేవుని మార్గంలో ఉన్నావా లేదా, ఎలా బ్రతుకుతున్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీకు నీవే న్యాయం తీర్చుకోవాలి, నిన్ను నీవే మార్చుకోవాలి, నీ ఆత్మ పరిరక్షణ చేసుకోవాలి. ఇక మూడవది ఆయన చెప్పిన మంచిని, సువార్తని ప్రకటించడానికి, ఆయన మరణాన్ని ప్రకటించడానికి. ఇలా ఈ మూడు విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నీవు రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నావు అనే దానికి ఈ మూడు నీకు జ్ఞాపకం కావాలి. రొట్టె ద్రాక్షరసం అనేది సువార్తను గుర్తుంచుకోవడానికి. దేనికి దూరంగా బ్రతుకుతున్నావో, దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతున్నావో నిన్ను నీవు సరిచేసుకోవడానికి. అలా విశ్వసించేది, అలా దేవుని మార్గంలో నడిచేది, దేవుని సువార్తను ప్రకటించేది ఎవరు చేస్తారు ఇలాంటివి? విశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రమే చేస్తాడు, అవిశ్వాసి చేయడు. కాబట్టి కమ్యూనియన్ అనేది విశ్వాసికి, అవిశ్వాసికి కాదు. కాబట్టి విశ్వాసి తీసుకునేది ఈ రొట్టె ద్రాక్షరసం. ఇవి అవిశ్వాసి తీసుకోకూడదు, తీసుకోలేరు. మత్తాయి సువార్త 26వ అధ్యాయం ప్రకారం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. చేసిన త్యాగంలో నలిగిన శరీరాన్ని, కార్చిన రక్తాన్ని, వాటి ద్వారా మనం పొందినటువంటి జీవితాన్ని, విమోచన విడుదలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే దేవుడని నమ్మి దేవునితో మనం ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ముందే చెప్పాను కదా, మీరు మనసుకు కొత్త జీవితానికి సాక్ష్యంగా తీసుకునేది బ్యాప్టిజం అయితే దాన్ని జీవింపజేసేది రొట్టె ద్రాక్షరసం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం చూడండి. ఆ వాక్యం ప్రకారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటేనే జీవము గలవారు దేవునిలో జీవిస్తున్నట్లు, జీవం ఉన్నట్లు. ముఖ్యంగా నీవు చనిపోయేంత వరకు లేదా దేవుడు వచ్చేంత వరకు కూడా నమ్మకమైన విశ్వాసంతో జీవించాలి. అలా జీవించాలని హోలీ కమ్యూనియన్ తీసుకోవాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. మరి ఇలా ఎవరుంటారు, ఎవరు చేస్తారు ఇలాంటివి అంటే దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ప్రకటించి, తనను తానే పరీక్షించుకొని మార్చుకుంటూ దేవునిలో బ్రతుకుతుంటారు. అలాంటి వారే తీసుకోగలరు. అలా బ్రతుకుతున్నారు అంటే వారు బ్యాప్టిజం తీసుకోకుండా ఉంటారా? ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తే అయ్యుంటారు. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులే ఎక్కువగా కనబడతారు. బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులకే ఇస్తారు. బ్యాప్టిజం తీసుకొని కూడా ఇలా లేకపోవడం దౌర్భాగ్యం. ఎంతమంది లేరు రొట్టెను, ద్రాక్షరసాన్ని అర్థం చేసుకోకపోవడం, ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం, నచ్చినప్పుడు తీసుకోవడం, ఇలా ఎంతమంది చేస్తున్నారో. వారితో పోల్చి చూస్తే బ్యాప్టిజం తీసుకోకుండా దేవునిలో నమ్మకంగా ముందుకెళ్లే వారికి విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా వరకు కూడా దాదాపు 99% అందరూ కూడా దేవుని యందు ఎంత భక్తి చూపిస్తున్నారు అంటే, దేవునిలో ఎంత విధేయత కనబడుతుంది అంటే వాళ్ళు బ్యాప్టిజం తీసుకోకుండా ఉండలేరు. బ్యాప్టిజం తీసుకున్న వారే అయ్యుంటారు. నిజంగా ఇవన్నీ పాటిస్తూ బ్యాప్టిజం తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల కానీ, లేదా బ్యాప్టిజం తీసుకోలేదు అంటే
వారు రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి అర్హులే, కమ్యూనియన్కు అర్హులే, కానీ అనర్హులు కారు. వారికేమీ అడ్డు కాదు. బ్యాప్టిజం అనేది మాత్రమే కమ్యూనియన్ అర్హత అంటే తప్పు, అర్హత కాదు. ఇలా దేవునిలో జీవించాలి అంటే బ్యాప్టిజం తీసుకోకుండా ఎలా ఉంటారు? ఎవరుంటారు? చాలా అరుదు. అందుకే బ్యాప్టిజం అనేది రొట్టె ద్రాక్షారసానికి అర్హత అనుకుంటున్నారు. రొట్టె ద్రాక్షారసం అనేది జీవించి దేవుని జీవాన్ని నింపుకొని ఉన్నాము అనే దానికి, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, దేవునిలో నిన్ను ఇంకా మార్చుకోవడానికి, నిన్ను నీవే ఆత్మ పరిరక్షణ చేసుకోవడానికి, ఆయన మరణాన్ని ప్రకటిస్తూ సువార్త చేయడానికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే చర్య. అదే నిజంగా వీటి అర్థం. తెలిసి నిజంగా ఇలా జీవించడం, ఆ జీవనాన్ని నింపుకొని బ్రతకటమే అర్హత, బ్యాప్టిజం అర్హత కాదు. ఇలా ఉండి ఇలా పాటించేవారు బ్యాప్టిజం మాత్రం ఎందుకు తీసుకోరు? అందుకే బ్యాప్టిజం తీసుకున్న తర్వాతే ఇవన్నీ చేస్తారు. బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులే ఇవన్నీ చేస్తారు. చాలామంది బ్యాప్టిజం తీసుకొని కూడా వ్యర్థంగా ఆచరించటం లేదా కనీసం పట్టించుకోరు. కనీసం దాని అర్థం కూడా తెలియదు. విలువలేని దానిగా, వ్యర్థమైన దానిగా ఉపయోగిస్తారు. నిరుపయోగంగా ఉపయోగించుకునే వారికన్నా విలువైన దానిగా అలా బ్రతికేవారు నిజంగా ఉంటే మాత్రం పాలు పొందొచ్చు. ఇదంతా క్రైస్తవ్యంలో పార్ట్గా జరిగేది. క్రైస్తవుడే కానప్పుడు ఎందుకు చేస్తాడు? కాబట్టి విశ్వాసిగా ఉండాలి, క్రైస్తవుడై ఉండాలి. విశ్వాసంలో జీవించే వారికి ఈ కమ్యూనియన్లో పాలు భాగస్తులుగా ఉంటారు. అంతేగాని అవిశ్వాసులకు ఎందుకు ఇస్తారు? అందుకే అవిశ్వాసులకి ఇవ్వరు. అందుకే దేవుని 2 ఆర్డినెన్స్గా భావిస్తారు. వీటిని రెండు వేరువేరు అయినప్పటికీ కూడా దేవుని యొక్క 2 ఆర్డినెన్స్లుగా ఉంటాయి. మొదట బ్యాప్టిజం, రెండవది కమ్యూనియన్. ఈ రెండు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్. అందుకే ఈ రెండిటి విషయాల్లో క్రైస్తవులు ఒక క్రమాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ క్రమం తప్పకూడదు, ఆ భయం తప్పకూడదు. కమ్యూనియన్ విషయంలో కొన్ని సంఘాల్లో పద్ధతులు అనేవి ఉంటాయి. సో ప్రభు రొట్టె ద్రాక్షారసం తీసుకునేందుకు బ్యాప్టిజం ఒకటి ఉంటే సరిపోదు, నేను చెప్పినట్లు ఉండాలి అన్ని. అందుకే కొరింథీ సంఘాన్ని గట్టిగా హెచ్చరించారు పౌలు గారు ఈ విషయంలో. అందుకే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ప్రభు రొట్టె ద్రాక్షరసం అనేది అందుకే ప్రాముఖ్యత చెందింది. అందుకే జాగ్రత్తలు ఎక్కువగా చెప్తారు. అయితే మీలో ఇంకా ఈ విషయంలో రొట్టె ద్రాక్షరసం విషయంలో కానీ, ఈ కమ్యూనియన్ పద్ధతుల విషయంలో కానీ అనేక సందేహాలు ఉంటాయి. అనేక సందేహాలు ఉన్నాయని కూడా నాకు తెలుసు. డౌట్స్ కూడా మీకు వస్తాయి. ముందు ముందు ఒక్కొక్క వీడియో ద్వారా సందేహాలన్నిటికీ వివరంగా చెప్తాను. 100% వాక్య ఆధారంతోనే, వాక్య అర్థంతోనే క్లియర్గా ఇస్తాను చూడండి. సో ఇప్పుడైతే క్లారిటీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి ఖచ్చితంగా. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.